కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందన్నారు రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. ఏపీలో బీజేపీకి వైసీపీ తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు. వైసీపీ మేనిఫెస్టో ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకే అన్నారు. ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతు తెలపడం ఆయన వ్యక్తిగత నిర్ణయంగా పేర్కొన్నారు. 10,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి యొక్క సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన మొత్తం ఎంతసేపు కూడా నవరత్నాలు అని చెప్పినటువంటి వ్యక్తి నవమోసాలు చేసినటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా భారతీయ జనతా పార్టీతోటి ఒక చీకటి ఒప్పందం, వీళ్ళిద్దరూ కూడా చీకటి మిత్రులు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఇంకా ప్రధానమంత్రి పదవి తీసుకోనప్పటికే ఇమీడియట్గా ఈయన వాళ్ళకి మద్దతు ప్రకటించినటువంటి దుస్థితి. దాంతోపాటు బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో గడిచినటువంటి 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో 16 బిల్లులకి మద్దతు ఇచ్చారు. 16 బిల్లులకి, నల్ల చట్టాలుగా మనం చెప్పుకునేటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు కానీ, ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి CAAకి సంబంధించి కానీ